ఎర్రగడ్డ ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్తున్నాం. ఏమనిపిస్తుంది మీకు ఫ్రీ బస్ పట్ల? మంచిగానే అనిపిస్తుంది, పోతున్నాం వస్తున్నాం. ఆధార్ కార్డు మంచిగా ఎక్కుతున్నాను. కూర్చోడానికి సీట్లు ఉన్నాయా మీకు? ఓసారి దొరుకుతున్నా, ఓసారి దొరుకుతలేదు. అమ్మా మీకు పుణ్యం ఏమనిపిస్తుంది ఫ్రీ బస్ పట్ల? యాక్చువల్గా ఫ్రీ పెట్టేది లేకుండా హాఫ్ 30 రూపీస్ ఉందనుకోండి, 15 రూపీస్ పెట్టేది ఉండని మా అభిప్రాయం. అంతే. ఫ్రీ ఎందుకండి మాకు? ఫ్రీ అసలు అవసరం లేదు. హాఫ్ టికెట్ పెట్టిండే, ఎందుకంటే ఛార్జీలు ఎక్కువ ఉన్నాయి కనుక ఇప్పుడు ప్రతి ఒక్కరికి హాఫ్ పెట్టింటే చాలా సంతోషం ఉండేది. ఎందుకంటే ఆటో వాళ్ళకి వీళ్ళకి చాలా నష్టం అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక అతను చనిపోయాడు కూడా విలేజ్లో. క్రౌడ్ ఎలా ఉందమ్మా? క్రౌడ్ అయితే చాలా ఉంది, మాకైతే సీటే దొరకట్లేదు. మరి ఎందుకు పోతున్నారో, దేనికోసం పోతున్నారో తెలియదు. కానీ మా వాళ్ళే కానీ చాలామంది ఎక్కుతున్నారు. ఎందుకు వెళ్తున్నారో తెలీదు. డైలీ మాకు సీట్ దొరుకుతుంది, మ్యాక్సిమం దొరుకుతుంది. ఒకరోజు కాకపోయినా ఇంకో రోజు దొరుకుతుంది, కానీ ఈ రోజు అయితే దొరకలేదు. మీరైతే కొన్ని మార్పులు కోరుకుంటున్నారు ఈ ఫ్రీ బస్సులో? ఏంటండి? మీరైతే కొన్ని మార్పులు ఏమైనా కోరుకుంటున్నారా? కొంచెం టికెట్ ప్రైస్ తగ్గించమని అట్లా? ఖచ్చితంగా ఈ ఫ్రీ తీసేసేసి హాఫ్ రేట్ పెడితే చాలా బెటర్. మేము పే చేస్తాం, వస్తాం, ప్రయాణిస్తాం. మిగతా వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని మీ పేరు? అలా క్యాబ్ వాళ్ళకి, ఆటో వాళ్ళకి ఇలా మ్యాక్సిమం హాఫ్ పెట్టుంటే బాగుండేది. 10 రూపీస్ టికెట్ పెట్టున్నా, 15 రూపీస్ టికెట్ పెట్టున్నా బాగుండేది. ఇప్పుడు మేము అక్కడ నుండి ఇక్కడికి రావాలంటే మేము 30 రూపీస్ పే చేయాలి డైలీ. ఇప్పుడు ఫ్రీ పెట్టడం వల్ల మేము జాబులు చేసుకుంటున్నాం, మేము పే చేయగలుగుతాం. కాకపోతే అంత పే చేయలేము, హాఫ్ రేట్ పే చేయగలుగుతాం. గవర్నమెంట్ డ్యూటీలు చేసుకుంటూ ఫ్రీగా పోవాలంటే మాకేం ఇష్టం లేదు. అంతేనండి. థ్యాంక్ యూ. అమ్మా ఎక్కడికి వెళ్తున్నారమ్మా మీరు? మేము బస్ కోసం వెయిట్ చేస్తున్నాం అన్న. మేము మెహదీపట్నం వరకు వెళ్ళాలనుకుంటున్నాము. కాకపోతే జనాలు బాగా ఎక్కువ ఉన్నారు, చాలా ఇబ్బంది అనిపిస్తుంది. సీట్లు ఏం దొరకట్లేదు. ఇక ఏం చాలా కింద మీద అన్నట్టుగా ఉంది. ఫ్రీ అనేసి బాగా ఎక్కుతున్నారు కదా, ఇక అప్పుడు ఏం చాలా అర్థం. దానికన్నా బెటర్ ఇక ఆటోకో లేదంటే బండో అట్లా వెళ్ళడం బాగుంటుంది అనుకుంటున్నాము. ఫ్రీ బస్ కాకుండా ఏమన్నా టికెట్ ప్రైస్లో కొంచెం రేట్ తగ్గించి జనం కంట్రోల్ చేసి అలా ఏం చేస్తే మీకు ఏమన్నా బెటర్ అనిపిస్తుందా? రేట్ తగ్గించి, టికెట్ మీద రేట్ తగ్గించి పెడితే బెటర్, సీట్లు అన్నా దొరుకుతాయి కదా. మరి ఇట్లా అయితే ఒక పక్క ఒరిగిపోతుంది బండి. అస్సలు చాలా జనాలు అయితే ఒకరి మీద ఒకరు, ఏదైనా బ్యాగ్ ఉన్నా కూడా పట్టుకోవడానికి రావట్లేదు. కష్టమే అనిపిస్తుంది. దూరం ప్రయాణం చేసే వాళ్ళకి బాగా కష్టం కదా. ఫ్రీ దూరం వెళ్ళాలంటే చాలా కష్టం. ఇక్కడ సిటీలో అయితే బెటరే. చాలా దూరం పోవాలంటే కష్టం కదా అన్న. పిల్లలతోనే వెళ్ళాలన్నా, ఏమైనా లగేజ్ తీసుకెళ్ళాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. మీరు పెద్ద దర్బార్కి ఏమైనా వెళ్ళారా ఈ మధ్యన? వెళ్ళలేదు, వెళ్ళాలనుకుంటున్నాం కానీ ఇంత ఇబ్బంది ఉంటే ఎట్లా వెళ్తామన్నా. ఇక అందుకని కొంచెం ఈ టికెట్ బెటరే. అందుకని బస్సు ఎంత పడుతుందో అంత మట్టుకే ఎక్కించుకొని ఎక్కడ దాకా వెళ్తారో అట్లా బెటర్ కదా, గొడవ ఉండదు. చాలా దూరం ప్రయాణాలు చేసే వాళ్ళకి చాలా ఇబ్బంది. పిల్లలతోన లగేజ్తోన పోవాలంటే చాలా కష్టం. అందుకని ఫస్ట్ ఎక్కేటప్పుడే చెప్పాలి, ఇంతమంది అయితేనే ఓకే, ఎక్కకండి, సీట్లు లేవు ఖాళీగా కింద మీద పడుతున్నారని ముందే చెప్పేసేయాలి. అట్లా ఇక వాళ్ళ ఇష్టమే ఎక్కడని వదిలేస్తే ఎవరు, అందరు మనమే నష్టపోతాం. అది చెప్తున్నాం, మా ఉద్దేశం అయితే అది. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా మీరు? దర్గా నుంచి. ఇక్కడ సెక్పేట దగ్గర నేను పనికి వస్తాను. బస్ ఫ్రీ ఉంది కదా, రానికే పోనీకే చాలా సౌలత్ అయిపోయింది మాకు. టెన్షన్ లేదు, మంచిగా ఎక్కడైతే అక్కడ డ్రాప్ చేస్తున్నారు, బాగానే ఉంది. కేసీఆర్ వచ్చినప్పుడు అంత కొంచెం మామూలుగా ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కదా, ఆడోళ్ళకి సెప్ట్ అయింది. జనం ఎలా ఉంటున్నారా? ఎక్కువ ఉంటున్నారా, తక్కువ ఉంటున్నారా? తక్కువ ఉన్నారండి, అంత లేదు. నార్మల్గా ఆడోళ్ళకైతే అసలు అడగతలేరు వాళ్ళు. ఎక్కడైతే అక్కడ ఆపేస్తున్నారు. ఒకరొకరు కొంతమంది తీసుకెళ్తున్నారు, ఆపకుండా తీసుకెళ్తున్నారు. కొంతమంది చెప్తే ఆపేస్తున్నారు. అట్లా కొద్దిగా నడుస్తుంది. ఇప్పుడు కొన్ని రోజులైతే మరి వాళ్ళకు కూడా అర్థమైపోతుంది ఎక్కడ ఆపేది అక్కడ అని. బస్ స్టాప్ చూస్తలేరు, అలా తీసుకెళ్తున్నారు. అంతే, ఏం ప్రాబ్లం లేదు, బాగానే ఉంది. మీరు ప్రజా దర్బార్కి ఏమైనా వెళ్ళారా ఈ మధ్యన? ప్రజా దర్బార్
వెళ్ళలేనండి, వెళ్ళలేను. ఎందుకంటే వెళ్ళాలి అనుకున్నాము కానీ వెళ్ళలేము, వెళ్దాలి. వారానికి 2 రోజులు పెట్టారు కదా, ఇప్పుడు దాని గురించి ఏమైనా? ఏమంటే ఇప్పుడు వారంకి 2 రోజులు పెట్టారు కానీ ఇప్పుడు కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని వెళ్దామని అనుకుంటున్నాము. అంటే మేము చాలామంది ఆడవాళ్ళు ఉన్నాము ఇక్కడ. మాకు ఏంటంటే మేము ఉన్న జాగాల బస్ స్టాప్ లేదు, ఒకటి మెయిన్ పాయింట్. దర్గా చౌరస్తా దగ్గర వచ్చి ఎక్కాలి. మాకు రాయి దుర్గా దగ్గర ఉంది కానీ ఇంకా కొంచెం ముందుకు లేదు మాకు, అది ఒకటే ఇబ్బంది, ఇంకా ఏం లేదు. ఎక్కడైతే అక్కడ బాగానే ఆపుతున్నారు, అట్లా నో ప్రాబ్లం. మీరు బస్ స్టాప్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే మేము చాలామంది ఆడవాళ్ళు అక్కడ పనికి వెళ్ళి పొద్దున వెళ్ళాలి, ఎక్కాలే కదా మాకు. అయితే మేము అక్కడ నుంచి ఇక్కడ నడుచుకొని రావడానికి మాకు టైం అయిపోతుంది. అందుకనే మాకు ఆడ బస్ స్టాప్ ఉండాలని చూస్తున్నాము. కానీ అక్కడ మాకు ఆపకుండా మొత్తము పోలీస్ స్టేషన్ దగ్గర ఆపేస్తున్నారు, అక్కడ ఆపేస్తున్నారు. మేము దిగిన చోటుకి ఆపేస్తలేరు. కొంతమంది ఆపుతున్నారు, కొంతమంది ఆపకుండా తీసుకెళ్తున్నారు. ఈ సమస్య మీద మీరు అందరూ కలిసి ప్రజా దర్బార్కి వెళ్దాం అనుకుంటున్నాము. అదే ఈ 1 తారీఖుకి అందరూ వెళ్దాం అంటున్నాము. కొంతమంది ఆధార్ కార్డు మేము ఫోన్లో చూపెట్టినా వద్దులే మొత్తం చూపెట్టాలి అంటున్నారు. కొంతమంది ఒర్లుతున్నారు, అట్లా ఉంది. ఇప్పుడు ఫస్ట్ నుంచి తెలుస్తుంది ఎవరు ఎట్లా ఉన్నారో అని, ఫస్ట్ నుంచి తెలుస్తుంది. అందుకనే మేము అందరు కోరుకుంటున్నాంకి మేము మా కాడ బస్ స్టాప్ కావాలని. ఇప్పుడు ఫస్ట్ నుంచి మేము వెళ్ళి అందరూ ధర్నా చేస్తామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. गवर्नमेंट बस गोलकुंडा से डालो बंजारी दरवाजे से, वहाँ से प्राइवेट बस है, गवर्नमेंट बस डालो फ्री की. అన్న మీ పేరన్నా? రవినాయక్. అన్న చూస్తున్నారుగా, ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు లేడీస్ అందరికీ ఫ్రీ బస్ అని చెప్పి అనౌన్స్ చేశారు. దీని మీద మీ ఒపీనియన్ ఏం చెప్తారన్న? ఫ్రీ బస్ అంటే మాకు అంత ఏ కారవతులు లేడీస్ మాత్రం అందరికీ ఫ్రీ ఇచ్చారు, మా మాత్రం రోజు లాసు. అది నెల ఎంత సంపాదించేవారన్న రోజుకి, ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నారన్న? రోజు అంటే 1000 రూపాయలు వస్తుంది, ఇప్పుడు 300-400 చేస్తున్నాం అంతే. ఇంకా ఏం లేవు, మన మొత్తం నష్టమే. మా ఆట కూడా మాకు కూడా భార్య పిల్లలు అందరూ ఉన్నారు, అది కూడా నష్టమే. అది కూడా అది మీరు ఏమైనా డిమాండ్ చేస్తున్నారన్న? మన అందరూ ఆటో వాళ్ళు మొత్తం డిమాండ్ అన్నీ చేసుకోవాలి. అందరు కలిసి మొత్తం ఇన్ని ఆటో డ్రైవర్ అందరు కలిసి పోరాడాలి అంతే. ఓకే, థ్యాంక్ యూ అన్న.